సార్ కేటీఆర్ ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ వైకాపా గురించి మాట్లాడారు. అయితే అందులో మెయిన్గా మనం చూడాల్సింది జగన్ని హీరో అని పోల్చి షర్మిలని జీరో అని అన్నారు. అసలు అలా జగన్ని హీరో అని షర్మిలని జీరో అని అనడం కనుక ఏం కారణం అయి ఉంటుందంటారు? అసలు ఎందుకని అలాగని అన్నారు? అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు యాక్చువల్గా కేటీఆర్ చెప్పింది కరెక్ట్. జగన్ అయితే హీరో. ఎంత సీట్లో గెలిచాడు ముందు, ఓడిపోయినా కూడా హీరోగానే ఓడిపోయాడు అంత తక్కువ సీట్లతోటి. ఇదైనా జరగాలి, అదైనా జరగాలి. హిట్ ఆర్ ఫట్. ఫ్లాప్ అయినంత మాత్రం పవన్ కళ్యాణ్ హీరో అంటే మానేస్తామా? బాలకృష్ణ మానేస్తామా? ఎన్టీ రామారావు గారిని మానేసామా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు. అలాగే ఎస్టాబ్లిష్ అయినట్టు ఎవరంటే కేటీఆర్ కరెక్ట్ చెప్పి. కేటీఆర్ బాగా ఎడ్యుకేటెడ్, అతను మాట్లాడే విధం కూడా బాగుంటుంది. అక్కడక్కడ పోటీగా అంటాం ఒకటే నాకు ఇష్టం ఉండదు. ప్లస్ మా ఫ్యామిలీ రూలు అలా చేసుకోవడం, వాళ్ళే పాలిటిక్స్ హరీష్ రావు పైకి రాకుండా చేయడం, ఇన్నిటి వల్ల నేను చూస్తున్నాను కాబట్టి చూసి చెప్తాను. అదర్వైజ్ కేటీఆర్ ఇస్ గుడ్, ఉండాలి, ఎంజాయ్ చేశాడు అంటారు. ఎవరితో హీరో ఎంజాయ్ చేయాలి, ఏమో వాడికి అవకాశం ఉంది. వీళ్ళని తక్కువ తిన్నారా? పోనీ హీరోయిన్లను తక్కువ తిన్నారా? చాలా మంచి అండి, సర్వతంగా పరిత్యాగం అంటే పర్లేదు. అలా కాదు కదా, డబ్బులు ఇస్తే పైసామే పరమాత్మ. మంచి మంచి క్రెడిట్ కార్డులు ఇస్తాడు. ఒక్కొక్క క్రెడిట్ కార్డు ₹1,00,00,000 ఉంటుంది. అది ₹1,00,00,000 వాడుకోవచ్చు. అది సచేత అన్నీ చేసుకున్నాడు. అన్నింటిలోనూ ఒక మంచి వయసులో ఉన్నాడు, బాగుంటాడు మనిషి. అతను జగన్ గురించి హీరో అంటాం అనేది 100% కరెక్ట్. ఆ అమ్మాయి డెఫినెట్ హీరో. ఏం చేసింది? తెలంగాణలో పెట్టింది దుకాణం, దుబ్బే అన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళను. కాంగ్రెస్ అంతా దుబ్బే మంది గాంధీ భవన్లోను వెళ్ళిపోయింది. అది ముందు ఇక్కడ చేసింది, తయ్యేసింది ఇక ఉండటానికి. దాని తర్వాత ఆంధ్ర వెళ్ళింది, ఏం పీకింది? ఏం పీకలేదు. ఆ కేసు మాట్లాడింది, అది తప్పితే ఇంకేం జరగలేదు. అంచేత ఇంకేమంటారు? కేటీఆర్ ఒకప్పుడు వాళ్ళ హీరోస్ కాబట్టి వాళ్ళు మాట్లాడింది రికార్డ్ అవుతుంది. నేను ఎక్కడ చూడలేదు, మరి చెప్పే కూడా అడుగుతున్నాను. అలాగని అని ఉంటే కేటీఆర్ ఈజ్ ఇంటెలిజెంట్ పర్సన్. కాకపోతే వాళ్ళు చేసిన కొన్ని పొరపాటు తెలియదు. మనం చేస్తున్నప్పుడు తెలియదు. అది వాళ్ళ ఫాదరు, అతను ఎవరో దురాస్తోడు ఉండే వాళ్ళ చెల్లి, అవన్నీ బ్యాడ్ అయిపోయినాయి. కాళ్ళలో రేపొద్దున పైకి రావాలంటే హరీష్ రావు అని చెప్పి చాలాసార్లు చెప్పాం. ఇక్కడ మంచి ఒక ఇమేజ్ ఉంది, అతనికి బాగా మాట్లాడగలడు, బాజాన బాహుడు బాగుంటాడు యాక్చువల్గా. సో కేటీఆర్ కూడా అలా ఉన్ను. కేటీఆర్ పెట్టాడు టెండర్, అతను పైకి రాకుండా మీడియాలో నొక్కేసి చేశాడు. సో ఆ విధంగా ఇప్పుడు జగన్ కోసం కామెంట్ చేయడంలో అంతరార్థం ఏంటంటే డెఫినెట్గా మేబీ రేపొద్దుట వీళ్ళు మళ్ళా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బీఆర్ఎస్ చేస్తున్న టైంలో అతను రేపొద్దున పార్లమెంట్కి వెళ్ళబోతున్నాడు. అతన్ని వాడుకుని కూడా వాళ్ళు పనులు చేయించుకోవచ్చు. ఎందుకంటే కవిత అక్కడ ఉండిపోయింది, ఎంత ఖర్చు పెట్టినా బయటికి రాదు. ఎందుకంటే యాక్చువల్గా బౌడీ గారికి చాలా కాలం నుంచి, చిరకాలం నుంచి ఈ కమ్మాస్ని ఈ చంద్రబాబు నాయుడు నొక్కేయాలని ఉంది. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు 27% 30 ఉన్నారు వాళ్ళు కాపులు. అదేందా వదలరు. అతను రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి. ప్లస్ యాక్టర్, ఒక యాక్టర్కి పొలిటీషియన్గా వెళ్తే 1,00,000 మంది వస్తారంటే ఇంకెవరికి రాడు ఇక్కడ ఇండియాలో. అతను ఒక్కడిగా జనం వస్తారు. ఎందుకు వస్తున్నారంటే దైవికంగా వస్తున్నారు, అతనికి ఇమేజ్ ఉందనేది అదృష్టం. అది నీకు అర్థమైనప్పుడు నువ్వన్నా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం లేకపోయినా అది యాక్చువల్ ఫ్యాక్ట్. అందుకని మరి ఈసారి చెంపతి కూడా వచ్చింది. 10 సంవత్సరాలు 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి 3ోసారి ఎటువంటి గెలిపిస్తామని దుమ్ము దులిపేశారు. సరే ఇప్పుడు మోడీ కానీ పార్టీలో వాళ్ళ పార్టీని నిలదొక్కువెళ్తే, మోడీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంటర్నేషనల్గా మంచి పేరు ఉంది. వేరే దేశాలకు వెళ్ళిపోతే రష్యా వెళ్ళాడు, అక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్. సో నాకు అన్ని విషయాలు ఇష్టం. కాబట్టి ఇక్కడ ప్రతి చెత్తనా కొడుకుల్ని వాళ్ళ పార్టీలో చేర్చేసుకుంటారు. నీచుల్ని, మరొక నీచుల్ని, ఫ్రాడ్ని, ఫైనాన్షియల్ ఫ్రాడ్ని అక్కడ వెళ్ళిపోయిన వెంటనే వాడిని కాపాడేస్తారు. ఆ ఒక్కటే నాకు ఇష్టం ఉండదు. లేకపోతే ఓటమి గెలుపు అనేది ఎప్పుడు జరుగుతూ ఉండదు. ఐఎమ్ ఆల్వేస్ ఎ ఫ్యాన్ ఆఫ్ బాడీ, బికాజ్ అతను సెల్ఫ్ డిసిప్లిన్. కాకపోతే అతనిలో కొన్ని ఎక్కువ వచ్చేసినాయి ఈ మధ్యన. పవర్ కాన్షియస్ వచ్చేది. ఎంతకాలం ఉంటుంది? నువ్వు నిజంగా ఆరోగ్యంగా ఉంటాడు. అతను 75 ఈజ్ ఈక్వల్ టు 65 కింద లెక్క. ఆయన 65 ఏళ్ళు మనిషి కింద లెక్క. ఇంకొక 10 ఏళ్ళు డెఫినెట్గా అతను జాగ్రత్తగా కాపాడుకోగలుగుతూ ఉంటాడు. కాకపోతే అస్తమాను జై శ్రీరాము, అస్తమాను ఈ చెత్తనాకోడులు అందరినీ ఎవడైనా తప్పు చేసేసి దానిలో చేర్చుకోవడం అనేది కొంచెం కంట్రోల్ చేయాలి. లేకపోతే ఆల్ సెట్ ఫర్ బాడీ ఓన్లీ ఎనీ టైం. నేను మటుకు ఎక్కడికైనా దేశం వెళ్తే మరి అది ఎంత గౌరవం చూడు. రష్యా అంటే చైనాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్యూటిన్ ఈజ్ మేకింగ్, బికాజ్ వాళ్ళు ఒకప్పుడు పడిపోయారు. యుఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అయిపోయింది, తర్వాత అమెరికా జులుం పెరిగిపోయింది. లేకపోతే అమెరికాకి యుఎస్ఎస్ఆర్కి ఉండేది, సడన్గా పడిపోయింది. సో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. అతను 70+, కాకపోతే అతను 50తో సమానం.
స్టామినా వాటర్. అతను ఆఫీస్ నుంచే 2-3 కిలోమీటర్లు నడుస్తాడు అతను. వ్లాడిమిర్ పుటిన్ వీళ్ళందరికంటే ఆరోగ్యవంతుడు ఎవరంటే అతను, పరిగెడతాడు కూడా. సో ఈ సందర్భంలో ఇతను ఇలా ప్లాన్ చేసుకోవడం అనేది 100% యాక్చువల్లీ చాలా కరెక్ట్. యాక్చువల్లీ జగన్ ని హీరో అన్నారు, అదా జగన్ షర్మిలని జీరో అన్నారు. డెఫినెట్ గా హీరో, నెంబర్ 1 హీరో. మొన్న ఎలక్షన్ అయిన తర్వాత దెబ్బతినంటే తప్పితే. అండ్ రెండో వచ్చేసి కేటీఆర్ ఏమంటున్నాడంటే నా మద్దతు ఎప్పుడు జగన్ కే ఉంటుంది, నేను జగన్ కి పూర్తి మద్దతు ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు పూర్తి మద్దతు ఇచ్చిన ఒప్పినా జోగి రాసుకుంటే ఏ రాళ్ళతో బూడి రాలదు. నువ్వు వెళ్ళి పట్టుకెళ్ళి చేత అతను జోగి ఇతను జోగిని అంటే ఇక్కడ బూడిద ఉంటుంది కాబట్టి అది రాలదు. ఫస్ట్ నీ మద్దతు ఇస్తే ఎవరికి కావాలి, ఇవ్వకపోతే ఎవరికి కావాలి. నీకే జగన్ హెల్ప్ చేస్తాడు. రేపు పొద్దున అక్కడ ఇక్కడ అవినాష్ రెడ్డి ప్లేస్లో నిలబెట్టి పార్లమెంట్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కాబట్టి జగన్ హ్యాస్ టు బి రీకన్స్ట్రక్ట్ చేసుకునే స్వభావంతో అతను నేను ఉన్నా లేకపోయినా నా పార్టీ ఉంటుంది, మా ఫాదర్ పెట్టిన పార్టీ ఉంటుందని అస్తమానం ఓదార్పు కాకుండా ఎలక్షన్ ముందు వెళ్తే బెటర్. ఓ 4 సంవత్సరాలు ఆలస్యం అయితే ఆవేశాలు తగ్గుతాయి. ఓ 4 సంవత్సరాల తర్వాత అప్పుడు పార్లమెంట్ వచ్చి ఇప్పుడు నేను ఎందుకు వస్తున్నానంటే నేను చేసిన తప్పుని నేను తెలుసుకుంటాను ఒక డైలాగే సరిపోద్ది. అలా పైకి రావచ్చు. కాకపోతే తప్పు చేయకుండా తప్పు నువ్వు సవరించకుండా నువ్వు పైకి వచ్చేస్తాను కేటీఆర్ సపోర్ట్ చేస్తావు, ఏం చేస్తావు? నీది ఒకటి బాగుంటే బాగుంటుంది. అన్న వస్త్రాలకైతే పోనీ ఏదో పోయింది అంటారు. అన్న వస్త్రాలకైతే ఉన్న వస్త్రాలు పోనీయట. ఆ విధంగా కేటీఆర్ ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఏముంటుంది? 2 జోగిలు చేత ఈ జోగి ఆ జోగి కలుసుకుంటే ఉండదు. చేత ఇది జరిగేది. ఆయన సపోర్ట్ చేస్తే అంత సపోర్ట్ చేయకపోవడం అంత. కాకపోతే వీళ్ళకే అతను సపోర్ట్ చేస్తాడు రేపు. డబ్బులుగా సపోర్ట్ అంటే డబ్బులే ఉంది. వీళ్ళ దగ్గర బోల్డ్ టన్నుల డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. చంద్రబాబు నాయుడు లేవా? ఆయన దగ్గర ఉన్నాయి. వీళ్ళు నిమ్మగాక మన వచ్చిన బచ్చాలు ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు. మధ్యలో 5 సంవత్సరాలు లేడు కానీ. ఓకే, చంద్రబాబు నాయుడు ప్లస్ దేర్ కమ్యూనిటీ ఈజ్ అ వెరీ సుభిక్షంగా ఉండే పార్టీ అది. అందుకనే వాళ్ళ పవర్ కోసం తప్పించారు. తప్పించరు. ఇతను ఎంత రాక్షసుడిలో పాలించి దాని అధపాదాలు నొక్కేసి అమరావతిలో బొక్కలు మొలిచేటట్టుగా చేసి తప్పు. అది చాలా తప్పు. నాకు తర్వాత తెలిసింది ఇవన్నీ చాలా పొరపాటు అది. సో 3 చోట్ల డెవలప్ చేస్తే 3 చోట్ల డెవలప్ చేయడంలో నేను ఏది ఆపింది? అమరావతి డెవలప్ చేస్తూ ఉండాలి. అక్కడ ఎంత కూడా చేయలేదు అతను ఇల్లు తప్పితేనే. సెక్రటేరియట్ కూడా వీళ్ళు కట్టిన చంద్రబాబు నాయుడు కట్టిన చంద్రబాబు అది కూడా కారిపోయింది. వీళ్ళు ఏం తక్కువ కాదు, అందరూ త్రిమింగళాలే. నీకు అర్థమైంది? త్రిమింగళాల మధ్యన పోటీ అనమాట అది. చేత ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే ప్రజలు తెలియాలి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడు తిట్టుకుంటాడు ఎవడు అంటమాట. ఏంట్రా గీతాకిష్ట అని చెప్తారనమాట. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? వాళ్ళకి చెప్పాలి. ఐ ఎనలైజ్ థింగ్స్, ఐ టెల్ ద ట్రూత్, ఐ ఓన్లీ టెల్ ద ట్రూత్, ఐ ఓన్లీ స్పీక్ మై మైండ్ విచ్ ఈస్ దేర్ వాట్ ఐ హర్డ్. నేను ఏవైతే విన్నానో ఆ నిజాన్ని చెప్తాను యాక్చువల్గా. అంచేత కేటీఆర్ రెడ్డి కూడా ఎందుకు ఇష్టం అన్నానంటే అతని వల్ల నాకు ఒక రూపాయి పని కూడా లేదు. ఎందుకనంటే బాగా మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడితే స్మార్ట్గా ఉంటాడు. అలాగే రావాలి ముసలి. ఎందుకు జగన్ వీళ్ళే రావాలి, కానీ ఏదో తప్పు చేసి వాళ్ళు ఎవరన్నా కోపం వస్తే దాని మీద రాయేసేసి కొట్టేసి గిల్లేసి జగన్ ఇదేమన్నా చిన్నపిల్ల ఆట ఇది అలా చేయడం అంటే ఇది వేస్ట్ అనిపించింది. అవన్నీ మార్చుకోవాలి. యూ హావ్ టు బి ప్రొఫెషనల్ స్టేట్స్ మెన్ లైక్ ఇందిరాగాంధీకి ఇదే బుద్ధి. చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళేది కదట. నెహ్రూ గారు చాలా డబ్బు ఉన్నవాడు, ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ అమ్మాయి అందగత్తే అంతే. ఆ పక్కన బంధువుల అమ్మాయిల లోపల వచ్చిన మాట్లాడేది కదట. అలాంటి యాటిట్యూడ్ ఉండకూడదు, చాలా డేంజర్. వాళ్ళు తర్వాత తెలుసుకుంది, ఈలోగా లేట్ అయిపోయింది, ఓడించారు. తర్వాత మళ్ళీ రిలైజ్ అయ్యి సేమ్ ఇదే తంతు జగన్కి జరిగింది, ఇందిరాగాంధీకి జరిగింది. మళ్ళీ గెలిచి గెలలేదు, మళ్ళీ తప్పింగ్ మెజార్టీతో గెలిచింది. సో ఆ విధంగా ఇతను మార్చుకోవాలి. నువ్వు మారకుండా నేను అలాగే ఎవరన్నా వస్తే రాడ్ వేసేస్తాను అన్నట్టుగా ఆ టైపులో ఉంటే జరగదు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంత వాల్స్ పెట్టేసుకున్నావు ఎందుకు? నీకు అంత భయపెట్టి నీకు వాళ్ళ ఫాదర్ ఏమి వద్దన్నాడు, అటువంటి వద్దన్నాడు. నాకు ఇది సెక్యూరిటీ తీసే అన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ జెన్యూన్ పర్సన్. జెన్యూన్ అంటే మనం పరిపాలించినంత వరకు ఒరే నన్ను వాడుకు నువ్వు సంపాదించుకున్నాడు అంతే, ఇక్కడ రావద్దు అన్నాడు. అలా సంపాదించుకున్నాడు. యాక్చువల్గా జగన్ మీద కేసులు నిలబడవు. యాక్చువల్గా అయితేనే క్విట్ ప్రోకో అంటారు. ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా అదే జరుగుతుంది. ఇప్పుడు అనిల్ అంబానీ అలా పెళ్లి ఎందుకు చేస్తున్నాడు? ఇలా చేయడం వల్ల వేరే రేటు పెరుగుతుంది, ప్రజలంతా నమ్మేస్తారు. నేను నీకు చేస్తాను, నువ్వు నాకు చేస్తాను అనే టైపే క్విట్ ప్రోకో అంటారు. కేసులు నిలబడవు. ఇంకా కేసులు నిలబడితే కేసీఆర్ మీద నిలబడతాయి. ఒక పెద్ద